అది పేరున్న సర్కారు దవాఖానా. నిత్యం వేల మంది రోగులు వైద్యం కోసం వస్తూ ఉంటారు. అలాంటి చోట ఓ నకిలీ డాక్టర్ దర్జాగా బతికేస్తున్నాడు. నెలల తరబడిగా రోగులకు వైద్యం చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రావడంతో అయ్యగాడి లీలలు బయటపడ్డాయి. కాకినాడ ఆసుపత్రిలో డూప్లికేట్ డాక్టర్ భాగవతం వెలుగు చూసింది. కొద్ది రోజులుగా ఈఎన్జీ విభాగంలో రోగులకు ట్రీట్మెంట్ ఇస్తున్న నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబాజీపేటకు చెందిన రామకృష్ణ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా చలామణి అవుతున్నాడు. వైద్యం కోసం వచ్చే వారికి చీటీలపై మందులు రాసిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. మధ్యలో నోట్బుక్ రాసుకుంటూ మెడికల్ విద్యార్థిగా కలరింగ్ ఇస్తున్నాడు. దీంతో ఎవరూ అతన్ని గుర్తించలేకపోయారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అనుమానించడంతో బండారం బయటపడింది. రామకృష్ణను ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు అప్పగించారు. అయితే తనకు కలెక్టర్ నుంచి అనుమతి ఉందని, త్వరలోనే డాక్టర్ సర్టిఫికెట్ వస్తుందని ఏవో పేపర్లు చూపించాడు. దీంతో అతడు సొంతూరు అంబాజీపేటలో ఆరా తీసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. రామకృష్ణకు మత్స్యస్థితం లేదని తేలింది. కాకినాడ ఆసుపత్రికి రోజు 2000 మందికి పైగా రోగులు వస్తుంటారు. 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆసుపత్రిలో మెంటల్ పేషెంట్ డాక్టర్ అవతారం ఎత్తి పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.